ఈ పవిత్రమైనటువంటి జుమా రోజున నేటి నాయక అంశం నేటి పరిస్థితులలో మన బాధ్యతలు ఏంటి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తారు. అబూ దావూద్ హదీస్ గ్రంథంలో సౌబాన్ రదియల్లాహు తఆలా వారు రివాయత్ చేస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో వడ్డించిన విస్తరిపై ఏ విధంగా ఆకలిగా ఉన్న వ్యక్తి విరుచుకుపడతాడో, ఏ విధంగా వడ్డించిన విస్తరిలో అన్ని రకాల తినేటటువంటి ఆహార పదార్థాలు పెట్టబడి ఉన్నాయి. విస్తరి వడ్డించబడి ఉంది. ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడు, ఆకలిగా ఉన్న వ్యక్తి ముందు ఏదైనా ఆహార పదార్థాలు ఉన్నప్పుడు ఏ విధంగా తొందరపడతాడు, అలా వడ్డించిన విస్తరిపై ఆకలిగా ఉన్న వ్యక్తి ఏ విధంగా విరుచుకుపడతాడో ఆ విధంగా ప్రళయ సమీపాన ముస్లిం సమాజంపై అవిశ్వాసులు ఆ మాదిరిగా విరుచుకుపడతారు అన్నారు. అల్లాహు అక్బర్. ఈరోజు చూడండి, ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా యావత్ ముస్లిం సమాజం ఎదుట ఎన్నో పెను సవాళ్ళు ఈరోజు మనం చూస్తున్నాం. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా యావత్ కేవలం మన గ్రామం కాదండి, ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం ఎదుట ఎన్నో పెను సవాళ్ళు. ఉదయం లేవగానే ఫజర్ అజాన్, అల్లాహు అక్బర్ అనే అజాన్, 5 నిమిషాల అజాన్ పిలుపుపై వివాదం. ముస్లిం మన స్త్రీలు, అమ్మలు మన స్త్రీలు బయటికి వెళ్ళేటప్పుడు తమ అందచందాలని కాపాడుకోవడం కోసం సకల లోకాలపైన అల్లాహ్ పెట్టినటువంటి ఉత్తమ పద్ధతి పరదా. తన యొక్క ముఖాన్ని కనబడకుండా పాటించేటటువంటి మంచి దుస్తులు, బురకాపై వివాదం. ముస్లింలు తినే ఆహార అలవాట్లపై, ఆహార వ్యవహారాలపై వివాదం. ఇలా ఎన్నో పెను సవాళ్ళు ఈరోజు మన ముస్లిం సమాజంపై అండి. ఎందుకని ఈ రోజు ముస్లిం సమాజం పరిస్థితి ఎలా ఉంది అంటే, తన అజాన్, నమాజ్, ఆరాధన, ఇంటి నుండి బయటికి వెళ్ళి ప్రశాంతంగా ఇంటికి రాలేనటువంటి పరిస్థితి, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఎక్కడ ఏ జరిగినా ముస్లింలే కారణం అంటూ ఎన్నో నిందలు, ఎన్నో సవాళ్ళు, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో పెను సవాళ్ళు. మరి వీటన్నిటికీ కారణం ఏంటి? మనలో చాలా మంది ఏమనుకుంటారంటే, ఫలానా ఆయన రావడం వల్ల అండి, ఫలానా ఆయన నాయకుడు అవడం వల్ల, ఫలానా వాళ్ళు ఎక్కువటం వల్ల, ఫలానా సంస్థలు ఎక్కువటం వల్ల, ఫలానా అని మన ఆలోచన. కానీ సకల లోకాలపైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారో తెలుసా? ఈ పరిస్థితికి కారణం ఎవరో కాదయ్యా, మీరే. మీ మీద ఈ ఆపదలు, కష్టాలు, కడగండ్లు, ఈ పరిస్థితులు, అవిశ్వాస ఆగడాలు రావడానికి కారణం స్వతహాగా ఎవరో కాదు, మీరే. ఎందుకని? మన మీద ఈ ఆపదలు రావడానికి, ఈ విపత్తులు రావడానికి, పెను సవాళ్ళు రావడానికి కారణం మనమేనా? అవునండి. ఏ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, వడ్డించిన విస్తరిపై ఆకలిగా ఉన్నవాడు ఏ విధంగా విరుచుకుపడతాడో అవిశ్వాసులు మీపై విరుచుకుపడతారు అనగానే సహాబాలు అన్నారు, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ సమయంలో మా సంఖ్య, ముస్లింల సంఖ్య తక్కువ ఉంటుందా? జంగే బదర్లో కన్నా తక్కువ ఉంటామా? జంగే బదర్లో ఎంతమంది అండి? 313. అంతమంది అంటే తక్కువ ఉంటావా? ఈ రోజు ముస్లిం సమాజం జనాభా ఎంత? 170 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా సుమారు. అల్లాహు అక్బర్. మరి ఎందుకు ఈ పరిస్థితి? ప్రవక్త వారు అన్నారు, ఆ సమయంలో మీలో ఒక రోగం వస్తుంది అన్నారు. ఏంటది? వహన్ అనే రోగం. వహన్ అంటే ఏంటి? హుబ్బు దునియా వ కరాహియతుల్ మౌత్. హుబ్బు దునియా, ఆ సమయంలో హుబ్బు దునియా, మీరు ప్రపంచాన్ని ప్రేమించే వారిగా మారిపోతారు. ఒక కరాహియతుల్ మౌత్, చచ్చిపోతామేమో అన్న భయం మీరు వస్తుంది. ఆ సమయంలో అవిశ్వాసుల హృదయాలలో అల్లాహ్ మీ పట్ల భయాన్ని తీసేస్తాడు. ప్రపంచాన్ని ప్రేమించే వారిగా మారిపోతారు, చచ్చిపోతామేమో అన్న భయం వచ్చేస్తుంది మనలో. ఈ రోజు ఈ పరిస్థితి కారణం మనమేనండి. మరి ఏం చేయాలి? ఈ పరిస్థితి మారాలి అంటే మనపై ఉన్నటువంటి ఈ విపత్తులు, ఈ పెను సవాళ్ళు ఇవన్నీ మారిపోయి ప్రశాంతంగా నమాజ్ చేసి, ప్రశాంతంగా ఇంటి నుండి బయటికి వెళ్ళిన మన అమ్మ, మన సోదరి, మన కూతురు ప్రశాంతంగా ఇంటికి రావాలి. ఒక ఇస్లాం శాంతి, ప్రశాంతమైన సమాజం ఏర్పడాలి అంటే, ముస్లిం సమాజం ఈ ఉపద్రవాల నుంచి రక్షించబడాలి అంటే, అల్లాహ్ సహాయం రావాలి అంటే ఏం చేయాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, నేటి పరిస్థితులకి, ఈ పరిస్థితులలో మన బాధ్యతలు ఏంటి, ఇవి కనుక నెరవేరిస్తే అల్లాహ్ సహాయం వస్తుందంట.
మీరు గనక అల్లాహ్ని ఆయన ప్రవక్తకి విధేయత చూపితే మీరే విజయం కడకు అంటున్నారు. ఈ సమస్య పోవాలి అంటే, అల్లాహ్ సహాయం రావాలి అంటే, అవిశ్వాసులపై మన విజయం సాధించాలి అంటే, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలి అంటే, ముస్లిం సమాజం ఒక ఉత్తమ సమాజం అవ్వాలి అంటే, ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అంటే అల్లాహ్ సహాయం కావాలి. అల్లాహ్ సహాయం ఎలా వస్తుంది? మనం మన బాధ్యతలను నెరవేరిస్తే అల్లాహ్ సహాయం వస్తుందండి. ఏంటా బాధ్యతలు? మొదటి మాట అతిఉల్లాహ వ అతిఉ రసూల్, అల్లాహ్ను ఆయన ప్రవక్తకు విధేయత చూపాలి. ప్రపంచంలో లా ఇలాహ ఇల్లల్లాహ్ కలిమా చదివిన ప్రతి ముస్లిం ఈరోజు షేఖ్ సయ్యద్ పఠాన్ ఖాన్ అని పిలువబడుతున్న ముస్లిం సమాజం, ఆధార్ కార్డులో ముస్లిం, రేషన్ కార్డులో ముస్లిం, పండగ నమాజ్ చదివే ముస్లిం, జుమా నమాజ్ చదివే ముస్లిం, ప్రతి ముస్లిం అని పిలువబడే ప్రతి వాడు అల్లాహ్ ప్రవక్తని నమ్మాము అని చెబుతున్నారండి. అల్లాహ్ని ప్రవక్తని నమ్మామని చెబుతున్నాం. కానీ మనం నమ్మిన నిజమైనటువంటి ఏదైతే ఉందో అల్లాహ్ పట్ల, ప్రవక్త పట్ల విశ్వాసం సరైన విధంగా ఉందా? ఈరోజు ఆపదలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? అల్లాహ్ని ఎలా నమ్మాలో అలా నమ్మలేదు, అల్లాహ్ని ఎలా ఆరాధించాలో అలా ఆరాధించడం లేదు, ప్రవక్తని ఎలా విశ్వసించాలో, ఎలా ప్రవక్తకి విధేయత చూపాలో అలా మనం చూపడం లేదు. కాబట్టి అల్లాహ్ యొక్క లానత్ మనపై విరుచుకుపడుతుంది వారి ద్వారా. మీ చేతులారా చేసుకున్న కార్యాల ప్రతిఫలమే ఇది అంటున్నాడు అల్లాహ్. మనం ఎప్పుడైతే అల్లాహ్ను వదిలేస్తామో, ప్రవక్తను వదిలేస్తామో, ఎప్పుడైతే నమాజ్ వదిలేస్తామో, ఎప్పుడైతే ప్రవక్త విధేయతని వదిలేస్తామో, ఎప్పుడైతే ఇస్లాం ధర్మాన్ని వదిలేసి షిర్కులోకి, బిదాతులోకి, మూఢనమ్మకాలలోకి, దురాచారాలలోకి మనం ఎప్పుడైతే వెళ్ళిపోయామో అల్లాహ్ కారుణ్యం మన నుంచి దూరం అయిపోయింది. ఆలోచించండి. ఇప్పటికి ఇలా కలిమా చదువుతున్నటువంటి మనం నిజంగా దానిపై ఆచరిస్తున్నామండి. ఎంతమంది చెప్పండి అల్లాహు అక్బర్. ప్రతి మస్జిద్ జమాత్, ప్రతి మసీదులో కొంతమంది, చాలా మంది మొదటి సఫ్లో నిలబడే వాళ్ళు, 5 నమాజ్ చదివే ముస్లింలు అల్లాహు అక్బర్ 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల ముసల్లీలు, అంటే 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి నమాజ్ చదువుతున్న ముసల్లీలని ప్రశ్నించండి. మొదటి సఫ్లో ఉండేవారిని అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు భయ్? అల్లాహ్ కహాయ్, అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? ఏం చెప్తారండి? అల్లాహ్ అన్ని చోట్ల ఉన్నాడండి చెప్పేవాళ్ళు లేదా? నౌజుబిల్లాహ్. 40 సంవత్సరాల నుంచి నమాజ్ చదివే వారు ముస్లిమ్స్ అయితే ఏమన్నాడు? అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు భయ్? అల్లాహ్ అన్ని చోట్ల ఉన్నాడండి. అల్లాహ్ అన్ని చోట్ల ఉన్నాడా? అల్లాహ్ అన్ని చోట్ల ఉంటే నువ్వు చెప్పులు వేసుకుంటున్నావు, నీ కాలి కింద కూడా ఉన్నాడా? నౌజుబిల్లాహ్. లేడు. అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? ఈ స్థితిలో ఈరోజు మన వాళ్ళు చెప్తున్నారండి. అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? అర్-రహ్మాన్ అలల్ అర్షి ఇస్తవా, 7 ఆకాశాల పైన అర్ష్ పైన ఆసీనుడై ఉన్నాడు. ఇక మరి కొంతమంది అల్లాహ్కి రూపం ఉందా? అల్లాహ్కి రూపం ఉందా అండి? రూపం లేదంట. అల్లాహ్కి రూపం ఉందా? రూపం లేదు. నౌజుబిల్లాహ్. మన్హజ్ సలఫ్, ఖురాన్ హదీస్, అహ్లే హదీస్, అల్లాహ్కి రూపం లేదా? అల్లాహ్కి రూపం ఉందండి. అల్లాహ్కి రూపం ఉంది, కానీ ఎలా ఉంది మనకు తెలియదు. అల్లాహ్కి చేతులు ఉన్నాయి, అల్లాహ్కి కాళ్ళు ఉన్నాయి, అల్లాహ్ నవ్వుతాడు, అల్లాహ్ బాధపడతాడు, అల్లాహ్ ఆగ్రహిస్తాడు. అల్లాహ్కి రూపం ఉందండి, కానీ ఎలా ఉంది మనం చూడలేము. ప్రళయ దినాన స్వర్గంలోకి వెళ్ళే స్వర్గవాసికి అల్లాహ్ కనపడతాడు. అల్లాహ్కి రూపం ఉందండి, అల్లాహ్కి రూపం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన స్వహస్తాలతో ఆదాన్ని చేశాడు అంటే అర్థం ఏంటి? అల్లాహ్కి చేతులు ఉన్నాయి, అల్లాహ్ నవ్వుతాడు, అల్లాహ్ సంతోషిస్తాడు, అల్లాహ్ కోపడతాడు అంటే అల్లాహ్కి రూపం ఉంది. అల్లాహ్ నిరాకారుడు కాదండి. ఈరోజు తౌహీద్ ఎంతవరకు మనం నేర్చుకున్నాం? తౌహీద్ రుబూబియత్ అంటే ఏంటి? తౌహీద్ ఉలూహియత్ అంటే ఏంటి? తౌహీద్ అస్మా వ సిఫాత్ అంటే ఏంటి? ఈరోజు మనం ముస్లింలకు తెలియదండి. అల్లాహ్ని ఎలా నమ్మాలో ఈరోజు మనం అలా నమ్మలేదు. కాబట్టి ఇప్పటికీ అల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు అంటేనే జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పులు వచ్చినా, షుగర్ తగ్గకపోయినా ఎక్కడికి వెళ్తున్నా పోయి తారీసు కట్టించుకోవడానికి. లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేడు అని చెబుతూనే దర్గాలు, బాబాలు, చెండాలు, వలీలు, పీలు, ముషద్ల చుట్టూ తిరుగుతున్నాం. పిల్లలు పుట్టకపోతే నెల్లూరు
రొట్టెల పండగ, పిల్లల పుట్టడం కోసం పిల్లల రొట్టె, ఉద్యోగరాముల కోసం ఉద్యోగ రొట్టె. ఎక్కడ అల్లాహ్ సహాయం చేస్తాడు? భయ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ కుల్ ఇన్న సలాతి వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. లా ఇలాహ ఇల్లల్లాహ్ కలిమ చదవబట్టి నీ కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, కుల్ ఇన్న సలాతి వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. నా నమాజు, నా జీవితం, నా మరణం, నా త్యాగం లిల్లాహ్, అల్లాహ్ నీ కోసమే. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కటకట్లు వచ్చినా అల్లాహ్ నీ మీదే భరోసా కలిగి ఉంటాను, నీ మీదే నేను తవక్కల్ కలిగి ఉంటాను అల్లాహ్. ఇది అంటే అసలైన విశ్వాసం నమ్మాలి. 1000 మంది అవిశ్వాసులు ఉన్నారండి. ఎంతమంది? జంగే బదర్లో 1000 మంది అవిశ్వాసులు. ప్రవక్త విధేయత ఈరోజు మనలో ఎంతమందికి ఉంది? ప్రవక్త విధేయత, ప్రవక్త విధేయత అల్లాహు అక్బర్ సహబాలకు ఉంది. అంటే ఎంతగానో తెలుసా? అల్లాహు అక్బర్. అబ్దుల్లా బిన్ మసూద్ రలియల్లాహు తఆలా అన్హు ఎవరండి? అబ్దుల్లా బిన్ మసూద్ రలియల్లాహు అన్హు ఒక సహాబీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెంబర్పై నిలబడి బయాన్ చేస్తూ ఉన్నారు. మెంబర్పై నిలబడి బయాన్ చేస్తూ ఉన్నారు. అబ్దుల్లా బిన్ మసూద్ మసీద్ యొక్క తలుపు ద్వారం వద్ద లోపలికి కాలు పెడుతూ ఉన్నాడు. ఎక్కడ? మసీదు బయట తలుపు దగ్గర కాలు లోపలికి పెడుతూ ఉన్నాడు. ప్రవక్త నోటి నుండి పిలుపు వినపడింది, ఇజ్లిసు, కూర్చో అన్నమాట. అబ్దుల్లా బిన్ మసూద్ సహాబీ బయట నుంచి మసీద్ లోపలికి వస్తున్నాడు. ఎవరు మసీదు లోపల నిలబడి ఉన్నారు? ప్రవక్త వారు అరబీలో ఇజ్లిస్, కూర్చో అన్నారు. ప్రవక్త ఎవరికి చెప్పారో తెలియదు, కానీ అబ్దుల్లా బిన్ మసూద్ మసీదు మెట్ల దగ్గర తలుపు దగ్గర కాలు లోపలికి పెడుతున్న స్థితిలో ఇజ్లిస్, కూర్చో అన్న మాట వినపడింది ప్రవక్త నోటి నుండి. ప్రవక్త ఎవరికి చెప్పారో నాకు తెలియదు, కానీ నేను కాలు అడుగు పెడుతున్న సమయంలో ప్రవక్త ఇజ్లిస్, కూర్చో అన్నారు. అంతే, మసీదు మెట్ల దగ్గర కూర్చుండిపోయాడండి. ప్రవక్త విధేయత. ఇలా చూడండి, ఈరోజు మన దగ్గర ఉన్న జుమా నమాజ్ వారంలో ఒక్క రోజు 1 గంట, అరగంట, గంట, అంతేనా? సమయం తెలుసు, అజాన్ సమయం తెలుసు. ఓ విశ్వాసులారా, జుమా నమాజ్ కొరకు అజాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు మీ క్రయ విక్రయాల వ్యాపార లావాదేవీలను విడిచిపెట్టి అల్లాహ్ నామస్మరణ వైపు పరిగెత్తండి అయ్యా. అంటే త్వరపడండి. జుమా అజాన్ కంటే ముందే రావాలి అన్న సంగతి మనకు తెలియదా భయ్? జుమా రోజును ఎవరైతే మసీదులో మొట్టమొదటిగా ప్రవేశిస్తారో ఆ వ్యక్తికి అల్లాహ్ మార్గంలో ఒక ఉంటని జంతువుని కుర్బానీ ఇచ్చిన పుణ్యం లభిస్తుంది అన్నారు. అంత సభ ఉన్నప్పటికీ ప్రవక్త విధేయత, ప్రవక్త సున్నత్లో ఎక్కడ ఉన్నామండి? ఆలోచించండి. అల్లాహు అక్బర్. చూడండి, జంగే బదర్ యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే ప్రవక్త వారు సహబాలు మక్కా ముష్రికుల బాధలు భరించలేక మక్కా నుండి మదీనాకు ఎదురు చేసి వెళ్ళిపోయారు. ఎదురు చేసిన మొదటి సంవత్సరంలో ఏమైంది? అక్కడికి మక్కా ముష్రికులు వచ్చి ప్రవక్తని సహబాల్ని వేధిస్తున్నారు. ఇస్లామియా చరిత్రలోనే ఒక గొప్ప సంగ్రామం అండి జంగే బదర్. ఎంతమంది అవిశ్వాసులు? 1000 మంది అవిశ్వాసులు. విశ్వాసులు 313 మంది మాత్రమే. ప్రవక్త వారు భయపడిపోయారు, కంగారు పడ్డారు. చూడండి, అల్లాహు అక్బర్. జంగే బదర్ ఎవరు విజయం పొందారండి? ముస్లింలు విజయం సాధించారు. ఎలా సాధించారు? చూడండి, అల్లాహుని ప్రవక్త పట్ల విధేయత చూడండి సహబాలు. ఎప్పుడైతే ఆ కంగారు పడినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త వారికి వహీ పంపించాడు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ జంగే బదర్లో ముస్లింలు విజయం సాధిస్తారు. ముందుగానే అల్లాహ్ వహీ పంపించేశాడు. అయినప్పటికీ ప్రవక్త వారు సహబాల మాట తెలుసుకున్నామని చెప్పేసి ముహాజిరులని అడుగుతున్నారు. ఈ యుద్ధం జరగబోతుంది కదా, మీ యొక్క అభిప్రాయం ఏంటి? అబూ బకర్ సిద్దీక్ రలియల్లాహు అన్హు అడిగారు. ఏమన్నారు? ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, మేము మీ వెంట. ఆ తర్వాత ఉమర్ రలియల్లాహు అన్హు అడిగారు, ఓ ప్రవక్త, మేము మీ వెంట. ఆ తర్వాత మిగ్దాద్ రలియల్లాహు అన్హు అడిగారు, ఓ ప్రవక్త, మేము మీ వెంట ఉంటాము అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ముహాజిరులు అయిపోయారు. అన్సారీలలో ఎవరైతే హిజ్రత్ చేసిన వారికి సాయం చేసిన వారిని అన్సార్ అంటారు. అన్సారీలో ఒక సహాబీ అయినటువంటి సాద్ బిన్ ముఆజ్ రలియల్లాహు తఆలా వారిని ప్రవక్త వారు అంటున్నారు, ఓ సాద్, ఈ యుద్ధం జరగబోతుంది కదా, నీ అభిప్రాయం ఏంటి? సాద్ ఏం చెబుతున్నాడో తెలుసా? ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము మూసా జాతి లాంటి వారు అనుకున్నారా? ఏంటి? మేము బనీ ఇశ్రాయేల్ మూసా జాతి లాంటి వారు అనుకున్నారా? మూసా జాతి ఏం చేసింది? ఎప్పుడైతే ఫిరౌన్ చంపడం కోసం వస్తున్నప్పుడు వారు పారిపోతూ ఎర్ర సముద్రం తీరం దగ్గరికి వెళ్ళారు కదా, అక్కడ ఆ సమయంలో చివరిలో మూసా జాతి ఏమన్నది? ఓ మూసా, నీవు నీ ప్రభు అల్లాహ్తో యుద్ధం చేయండి, మేము కూర్చొని చూస్తుంటాం అన్నారు.
మేము మూసా జాతి లాంటి వాళ్ళం అనుకున్నారా? లేదు ప్రవక్త. ఒకవేళ ఆ సమయంలో అక్కడ ఆ రోజు మీరు ఉండి మేము ఉంటే గనక మీరు సముద్రంలో ముందుకు నడిచి మీ వెంట మమ్మల్ని దూకేయమంటే మేము దూకేయడానికి సిద్ధం ప్రవక్త. అల్లాహు అక్బర్. సహబాల విధేయత ప్రవక్త పట్ల ఈరోజు మనలో ఎంతమంది ప్రవక్త విధేయత ఆలోచించండి. ఒకవేళ చెప్పండి జంగే బదర్ అంటే, జంగే బదర్లో ఈరోజు మన వాళ్ళకి ప్రవక్త పట్ల వీరాభిమాని అంటే ఏదైనా ప్రవక్తని దూషించిన రోడ్డు నెలకి ధర్నా చేసి ధూమ్ధామ్ చేసేస్తారు మన వాళ్ళు యూత్. మాషాల్లా వీరాభిమానులు, ప్రవక్త వీరాభిమాని అని చెప్పుకునే మనం ఈరోజు ఆలోచించండి. ఒకవేళ జంగే బదర్ ఆ సమయంలో మనం పుట్టి ఉండి ప్రవక్త జమానాలో ఉండి ప్రవక్తతో మనం ఉంటే కనుక మనలో ఎంతమంది జంగే బదర్లో పాల్గొంటాం? పై ఎంతమంది పాల్గొంటాం? అందరూ పాల్గొంటామని చెప్తాం. అవునా? అందరూ పాల్గొంటాం ఇన్షాఅల్లాహ్. అవునా? మరి ఎంతమంది ఫజర్ నమాజ్ చదువుతున్నారు? పై ఎంతమంది ఫజర్ నమాజ్ చదువుతున్నారు? ఈరోజు జుమా నమాజ్ ఎంతమంది జుమా నమాజ్ రోజున ఫజర్ నమాజ్ చదివే మసీదులో జమాతో? సరే జుమా అయిపోయింది, అసర్ నమాజ్ ఎంతమంది? 2-3. అరే మనం ప్రతిరోజు ఆఖరికి జుమా రోజున ఫజర్ నమాజే జమాతో మసీదులో చదవలేని మనం ప్రవక్త బ్రతికి ఉంటే ప్రవక్త జమానాలో ప్రవక్తతో జంగే బదర్లో పాల్గొంటామా? ఇంకెక్కడ అల్లాహ్ సహాయం చేస్తున్నాడు? భయ్ మనం ఫజర్ నమాజే మనం చదవలేని స్థితిలో ఉంటే అల్లాహ్ సహాయం ఎలా వస్తుంది? ఒకప్పుడు బర్మాలో రోహింగ్యా ముస్లింలపై యూదులు ఏ విధంగా మరణకాండ చేస్తారండి. ఆ సమయంలో ఒక రిపోర్టర్ వెళ్ళి యూదులతో అడుగుతున్నారు, మీరు ముస్లింలపై ఈ విధంగా మీరు విరుచుకుపడుతున్నారు కదండి, మరి మీ గ్రంథాల్లో కూడా తెలియచేయబడింది కదా, ఏమిటది? ప్రళయ సమీపాన ఈ ముస్లింలు ఈసా అలైహిస్సలాంను వెంట పెట్టుకుని మీతో యుద్ధం చేస్తారని ఉంది కదా, ఆ విషయం మీకు తెలియదా? ఒక రిపోర్టర్ యూదుని అడిగాడండి. ఏం చెప్పాడో తెలుసా సమాధానం? ఆయన అంటున్నాడు, ఈ విషయం ముస్లింల కన్నా మాకే బాగా తెలుసు, కానీ ముస్లింలు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఎందుకని? ఎప్పటిదాకానైతే ముస్లిం సమాజం జుమా నమాజ్ కి హాజరైనట్టుగా ముస్లింలు జుమా నమాజ్ కి హాజరైనట్టుగా ఫజర్ నమాజ్ కి హాజరవ్వరో అప్పటిదాకా ముస్లింలు మమ్మల్ని ఏమీ చేయలేరు. అల్లాహు అక్బర్. ఆలోచించండి ముస్లిం సమాజం ఈ రోజు ఆగడాలు. ఎప్పటిదాకా జుమా నమాజ్కి వచ్చినట్టు జుమా నమాజ్ ఫుల్లండి, ఫజర్ నమాజ్ 1-2. ఈ స్థితిలో ఉంటే అల్లాహ్ సహాయం ఎలా వస్తుంది? జంగే బదర్ ముందుగానే అల్లాహ్ ప్రవక్త వరించి చెప్పారు, ప్రవక్త యుద్ధంలో మీరు విజయం పొందుతారని. అయినప్పటికీ ప్రవక్త రాత్రి అనంతరం తహజ్జుద్ నమాజ్లో నిలబడి అల్లాహ్ ఆరాధనలో నిలబడి అల్లాహ్తో నమాజ్ చదువుతున్నారండి, దుఆ చేస్తున్నారు. ప్రవక్త వారు ఏడుస్తూ దుఆ చేస్తూనే ఉన్నారు. ఉదయం అయిపోతుంది, అల్లాహు అక్బర్. అప్పటిదాకా ప్రవక్త అల్లాహ్ ఎదుట నిలబడి నమాజ్లో అల్లాహ్తో ఏడుస్తూ దుఆ చేస్తున్నారండి, సహాయం అందించమని. ఈ రోజు మనం ఆలోచించండి. అల్లాహ్ ప్రవక్త విధేయత చూపినప్పుడే అల్లాహ్ను ఎలా నమ్మాలో అలా నమ్మి అల్లాహ్ ఆరాధన నమాజ్ పాటిస్తేనే, ప్రవక్తని ఏ విధంగా నమ్మాలో అలా నమ్మితేనే, బిదాతుల నుంచి మూఢనమ్మకాల నుంచి దురాచరణకి దూరంగా ఉంటేనే అల్లాహ్ సహాయం మనకు లభిస్తుంది. ఆ తర్వాత 3వ మాట జ్ఞానార్జన, జ్ఞానం నేర్చుకోవడం అండి. ఈరోజు జ్ఞానంలో మనం ఎంత వెనుకబడి ఉన్నాం? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తారు, మరియు అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో అవతరింప చేసిన మొట్టమొదటి వహీ ఇఖ్రా బిస్మి రబ్బికల్ లదీ ఖలక్. ఈ ఖురాన్ చదువు అన్న పదంతో ఖురాన్ స్టార్ట్ అయిందండి. ఖురాన్ అంటే ఏంటి? నిత్య పారాయణ. ఖురాన్ ఎల్లప్పుడూ పఠించబడే గ్రంథం. ఖురాన్ అంటే చదవటం. ఖురాన్ అవతరించిన మొదటి వాక్యం ఈ ఖురాన్. చదువు అన్న పదంతో స్టార్ట్ అయిందండి. ఏ చదువు అన్న పదంతో ఖురాన్ స్టార్ట్ అయిందో అదే చదువుకి ఈరోజు ముస్లింలు దూరం అయిపోయారు. ఆలోచించండి. ఈరోజు కేవలం దీని చదువు చెప్పట్లేదండి, దీని చదువులో మనం వెనుకబడి ఉన్నాం, దునియా చదువులో కూడా వెనుకబడి ఉన్నాం. ఈ రోజు మనం IAS, IPS లో ముస్లింల సంఖ్య ఎంత? 3%. 100లో 3% అండి. చూడండి, ఈ రోజు మనం ఏం చేశారు ముస్లింలు? మీరు ఏం చేశారు ముస్లింలు? ఆలోచించండి. చాలా మంది అంటారండి, ముస్లింలు ఏం చేశారు ఈ ప్రపంచానికి, ఈ దేశానికి అంటారు. అల్లాహు అక్బర్. ముస్లింలు ఒకనాటి పరిస్థితి ఎలా గడిచిందో తెలుసా? ఒక స్వర్ణ యుగంలో గడిచిందండి.
ముస్లింలు ఈ దేశంలో ఎలాంటి కృషి చేస్తారో తెలుసా? అల్లాహు అక్బర్. రక్త ప్రసరణ వ్యవస్థ, బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో, రక్త ప్రసరణ వ్యవస్థ ఎవరు కనిపెట్టారు? మన పిల్లలు చదివే పాఠ్య పుస్తకాల్లో విలియం హార్వీ అంటారు. కాదండి, తప్పుడు మాట. మొట్టమొదటిగా రక్త ప్రసరణ వ్యవస్థను కనిపెట్టింది ఒక ముస్లిం, ఇబ్నే నఫీస్ అనే ఒక ముస్లిం శాస్త్రవేత్త అండి. ఈరోజు మనకి ప్రపంచానికి తెలియదు. శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను కనిపెట్టిన ఒక ముస్లిం, ఇబ్నే నఫీస్ అనే ఒక ముస్లిం శాస్త్రవేత్త అండి. అల్లాహు అక్బర్. ప్రపంచ పటం ఏదైతే ఉందో మనం చూస్తున్న గ్లోబ్, ఈ ప్రపంచ పటాన్ని గీసిన ఎవరు? కొంతమంది వాస్కోడి గామాను, కొలంబస్ ప్రపంచం చుట్టూ తిరిగి రాశాడండి అని చెప్పేసి అంటారు. లేదండి, అల్లాహు అక్బర్. మన వారు ఒక ముస్లిం శాస్త్రవేత్త అల్ ఇద్రీసి అనే వ్యక్తి ప్రపంచ పటాన్ని గీశాడండి మొట్టమొదటిగా. ఏ రోజు మనకి తెలియదు. ఆ తర్వాత ఆల్జీబ్రా మ్యాథమెటిక్స్ లో ఉంటాయి. ఆల్జీబ్రా అంటే పిల్లలు అంటారు గుండె గాబరా. ఎవరు కనిపెట్టారు? ఒక ముస్లిం శాస్త్రవేత్త అండి. అల్ హార్జ్మీ అనేటటువంటి ఒక ముస్లిం శాస్త్రవేత్త ఈ యొక్క దాన్ని కనిపెట్టారు. కెమెరా ఏదైతే ఈరోజు మనం ఫోన్ల ద్వారా ఏదైతే కెమెరా వాడుతున్నామో, ఈ కెమెరా ఎవరు కనిపెట్టారు? వేరే వాళ్ళ పేరు చెప్తారు. కాదండి, అల్లాహు అక్బర్. ఇబ్నుల్ హైతమ్ అనేటటువంటి వ్యక్తి, అల్లాహు అక్బర్. అల్ ఇద్రీసి అనేటటువంటి వ్యక్తి ఇరాక్ జైల్లో ఉండి కెమెరాని కనిపెట్టాడండి. అల్ ఇద్రీసి అనేటటువంటి వ్యక్తి. అల్లాహు అక్బర్. ఆలోచించండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదువుకి ఎంతటి విలువ ఇచ్చారు అంటే, తలబుల్ ఇల్మి ఫరీజతున్ అలా కుల్లి ముస్లిం. ప్రతి ముస్లిం స్త్రీ మరియు పురుషుడు చదువు నేర్చుకోవడం తప్పనిసరి చేయబడింది. తల్లి బడి మొదటి బడి అన్నారు. తల్లి ధార్మిక విద్యను బోధించాలి. ప్రాపంచిక విద్యలో కూడా తల్లి చదువుకుంటే పిల్లలకు మంచి చదువు నేర్పిస్తుందండి. అందుకే ప్రవక్త సల్లల్లాహు నమాజ్ తర్వాత దుఆ నేర్పించలేదా? రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వ ఫిల్ ఆఖిరతి హసనతం వ కినా అదాబన్నార్. పరలోకాన్ని మాత్రమే చెప్పారా? రబ్బనా ఆతినా ఫిద్ దునియా, లమక ఇహలోకంలోను పరలోకంలో ఆఖిరత్ మేలును ప్రసాదించు. ప్రపంచంలో మేలు, పరలోకంలో కూడా మేలు మనం సాధించాలి అంటే ప్రపంచంలో కూడా అల్లాహ్ మనకు టాలెంట్ ఇస్తే ఇన్షాల్లా చదువులో కూడా ఇన్షాల్లా మనం ముందుకు సాధించాలండి. ఆ తర్వాత చివరి మాట, ఏ జ్ఞానం అయితే మనం నేర్చుకుంటున్నామో ప్రాపంచిక విద్యతో పాటు ధార్మిక విద్యను కూడా మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. దాన్ని ఈ జ్ఞానం ఏదైతే సహీ హదీస్ యొక్క జ్ఞానం, ఏదైతే సహీ జ్ఞానంతో ఇస్లాం యొక్క సహీ జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆ తర్వాత 4వ మాట, జ్ఞానం నేర్చుకున్న తర్వాత ఈ జ్ఞానాన్ని, ఇస్లాం సందేశ జ్ఞానాన్ని దావత్ అందించాలి. ఈరోజు మనకి అల్లాహ్ సహాయం రావట్లేదు అంటే కారణం మనం దావత్ను వదిలేస్తామండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నారు, సూరా అల్ బకరా 2వ సూరాలో, మేము అవతరింపచేసిన మా ఈ జ్ఞాన బోధని, ఖురాన్ సందేశాన్ని మేము మా గ్రంథంలో తెలియజేసిన తర్వాత కూడా ఎవరైతే వీటిని దాచి పెడతారో వీరిపై అల్లాహ్ శాపం వచ్చి పడుతుంది. ఇంకా శపించే దైవదూతలు కూడా శపిస్తారంట. నా మాట కాదండి, ఖురాన్ అల్లాహ్ మాట. మేము అవతరింపజేసిన ఖురాన్ సందేశాన్ని ఖురాన్లో తెలియజేసిన తర్వాత కూడా ఇది ముస్లింలు చదువుతున్నప్పటికీ కూడా ఈ సందేశాన్ని ఎవరైతే దాచి పెడతారో, ఇతరులకి అందించరు, వారిపై అల్లాహ్ శాపం వస్తుందండి. ఒక పాము కాటు వేస్తేనే ఎంత విషయం ఉంటుంది. అల్లాహు అక్బర్. మరి సకల లోకాల ప్రకారం అల్లాహ్ శాపం అంటే ఇంకెంత భయంకరంగా ఉంటుందండి. ఈరోజు అవిశ్వాసుల ఆగడాలకి కారణం ముస్లిం సమాజం, ఈనాటి పెను సమాజానికి కారణం మనమండి. మనం దావతి తబ్లీగ్ని మరిచిపోయాం, అల్లాహ్ సందేశాన్ని మనం మరిచిపోయాం, అల్లాహ్ యొక్క ధర్మాన్ని ఇతరులకి అందించడంలో మనం ఆగిపోయాము. కాబట్టి దాచిపెడుతున్నాం, కాబట్టి అల్లాహ్ శిక్ష వస్తుంది. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు గనక ఓ ముస్లిం సమాజమా, మీరు ఒక సంఘం ఉండాలి ఈ పని చేసేవాళ్ళు. ఒకవేళ మీరు ఈ పని చేయకపోతే అల్లాహ్ మీ స్థానంలో ఇంకోని తీసుకొస్తారు. మీరు చేయకపోతే మీ స్థానంలో ఇంకోని తీసుకొస్తారు. వారు మీలాంటి వారే ఉండరు సుమా, వారు మీకంటే విశ్వాసులై ఉంటారు. ఈ రోజు చూడండి, ఎన్నో ఉదాహరణలు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా దావతి తబ్లీగ్ చేసినటువంటి స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద తెలుగు కానీ, ఉర్దూలో కానీ, మాషాల్లాహ్ ఇంగ్లీష్లో కానీ పెద్ద పెద్ద స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వారి లైఫ్ హిస్టరీ ఇంట్రడక్షన్ చేసి చూడండి. తెలుగు దాయిస్ అవ్వచ్చు, పెద్ద పెద్ద ఉలమాలు, అందులో స్కాలర్స్ అవ్వచ్చు, బై బర్త్ ముస్లిం కాదండి, నాన్ ముస్లిం కూడా వచ్చిన వాళ్ళు. మరి పేరు నేను చెప్పట్లేదు, కానీ ఎంతో మంది నవ ముస్లింలు వేరే ధర్మం నుండి తెలుసుకుని ఇస్లాంని అన్వేషించి ధర్మంలోకి వచ్చి లేదా పెద్ద పెద్ద స్కాలర్స్ ఉన్నారండి నవ ముస్లిం. మనం చూస్తూ ఉండిపోయాం.
ఎప్పుడైతే మనం అల్లాహ్ యొక్క దావత్ తబ్లీగ్ మనం మరచిపోతామో, అల్లాహ్ ధర్మాన్ని తెలియచేయడం మానేస్తామో, అల్లాహ్కి శిక్ష మనకు తీర్చుకోబడుతుంది. కాబట్టి మన శక్తి మేరకు అందించాలి. ఎప్పుడైనా అల్లాహ్ మార్గంలో సెలవులు వచ్చాయి, హాలిడేస్ వచ్చేసాయి, 10 రోజులు అని చెప్పని పిల్లలతో ఫ్యామిలీతో కలిపి పిక్నిక్ కోసం వెళుతుంటామండి. ఎప్పుడన్నా అల్లాహ్ మార్గంలో దావతీ తబ్లీగ్లో ఒక్కరోజు తీసి మారుమూల పల్లెటూళ్ళకి, ఎన్నో మసీదులు ఉన్న అజాన్ జరిగిన పరిస్థితులు ఉన్నాయండి. వెళ్ళి ఎంతో మంది ముస్లింలైన షిర్కులోకి వెళ్ళిపోతున్నారు, వేరే దానిలోకి ధర్మంలోకి వెళ్ళిపోతున్నారు. వారి దగ్గరికి ఇలా కానీ మన దావత్ ఇచ్చే స్థితిలో ఈరోజు మనం ఉన్నామా? ఇన్షాల్లా మీ శక్తి మేరకు సమయం తీయండి. మన చుట్టుపక్కల ఎన్నో ఉన్నాయండి. ఇన్షాల్లా అల్లాహ్ మార్గంలో దావతీ తబ్లీగ్ చేయండి. చివరి మాట చెప్పించాలని ముగిస్తాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సమస్య ఉంది మన వాళ్ళు. ఏంటది? ఈరోజు మన ముస్లిం సమాజం ఎదుర్కొన్న పెను సవాళ్ళలో అత్యంత పెద్ద సమస్య ఏంటయ్యా అంటే ముస్లింల దేశభక్తిని శంకించడం. ఎవరిని విమర్శించి కాదండి, ఒక ఆలోచన ఏంటి? ఈరోజు ముస్లింల దేశభక్తిని శంకిస్తున్నారు. మీకు దేశం పట్ల ప్రేమ ఉందా అని చెప్పేసరి ఈరోజు కొంతమంది ముస్లింల దేశభక్తిని శంకిస్తున్నారండి. కొంతమంది ఎవరైతే శంకిస్తున్నారో అలాంటి వారికి సమాధానం ఏంటో తెలుసా? ఈ రోజు ముస్లింల దేశభక్తిని శంకించేటటువంటి వారు పుట్టక ముందే, ఎవరైతే ముస్లింల దేశభక్తిని శంకిస్తున్నారో అలాంటి వారు పుట్టక ముందే మన తాత ముత్తాతలు ఈ దేశ ప్రేమలో PhD చేశారండి. అల్లాహు అక్బర్. లేదా మనకు తెలియకపోవచ్చు, భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో స్వాతంత్ర సమరయోధులు ఎవరంటే కొంతమంది మహాత్మా గాంధీజీ, అల్లూరి సీతారామరాజు, వీరిని మాత్రమే చెప్తారు. కానీ ప్రపంచానికి తెలియనటువంటి పరిస్థితి సత్యం ఏంటో తెలుసా? ఈ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొట్టమొదటిగా పోరాటం, తిరుగుబాటు చేసిన ఒక ముస్లిం సిరాజుద్దౌలా. అల్లాహు అక్బర్. తెలియదు ఈరోజు మనకి. ఆ తర్వాత భారతదేశ దేశం స్వాతంత్రం తీసుకురావడం కోసం కొన్ని లక్షల మంది ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించారంటే మొట్టమొదటిగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసింది సిరాజుద్దౌలా, ఒక ముస్లిం. ఆ తర్వాత మీర్ ఖాసిం అనేటటువంటి ఒక ముస్లిం. అల్లాహు అక్బర్. డాక్టర్ తారాచంద్ అండి, ముస్లిం కాదు. డాక్టర్ తారాచంద్ ఒక పుస్తకాన్ని రాశాడు, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇస్లాం ఆన్ ఇండియన్ కల్చర్ అనేటటువంటి పుస్తకంలో ఆయన తెలియజేస్తున్నారు, ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఈ దేశానికి స్వరాజ్యాన్ని తీసుకురావడం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎంతమంది ముస్లింలు ప్రాణాలను అర్పించారో మీకు తెలుసా? ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో 8 లక్షల మంది ముస్లింలు తమ ప్రాణాలను అర్పించారండి. డాక్టర్ తారాచంద్ రాస్తున్నారు, చదవండి. మన చరిత్ర మనకేం తెలుసయ్యా? అల్లాహు అక్బర్. ఆ తర్వాత 1917లో మహాత్మా గాంధీజీ వారు నీలిమందు పోరాటంలో, రైతుల ఉద్యమంలో నీలిమందు పోరాటంలో ఆయన పాల్గొనడం కోసం వెళ్ళినప్పుడు ఏమైంది? గాంధీజీ గారికి ఒక సూప్ తయారు చేసి విందుగా ఇవ్వాలనుకున్నారు. ఆ సూప్ లో ఏమైంది? బ్రిటిష్ వారు పాయిజన్, విషాన్ని కలిపారు. ఏమైంది? వంట మనిషి బతక్మియా అన్సారీ, ఏదైతే వంట మనిషి ఉందో ఆ వంట మనిషి పసిగట్టింది. మహాత్మా గాంధీజీ గారికి ఇచ్చినటువంటి సూప్ లో విషం కలిపినటువంటి దాన్ని పరిశీలించాడు బతక్మియా అన్సారీ, ఒక ముస్లిం. ఏమన్నాడో తెలుసా వారు? బ్రిటిష్ వారు, ఒకవేళ కనుక ఈ విషయాన్ని గాంధీజీకి చెబితే నీవు, నీ భార్య, పిల్లలు, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తామన్నారు. బతక్మియా అన్సారీ మహాత్మా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి అంటున్నారు, గాంధీ గారు మీరు తాగే సూప్ లో విషం కలపబడి ఉందండి. బతక్మియా అన్సారీ తమ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తామన్నా కూడా గాంధీ గారు తాగే సూప్ విషం కలపబడింది అన్న విషయాన్ని ఆయన చెప్పారండి. అల్లాహు అక్బర్. ఈరోజు తెలియదా? చాలా మంది ఈరోజు ముస్లింల దేశాన్ని శంకిస్తున్నారు. ఇండియా గేట్ దాని దగ్గరికి వెళ్ళి చూడండి, సుమారు అల్లాహు అక్బర్ ముస్లింలు పెట్టుకునే అబ్దుల్లా, మొహమ్మద్ పేర్లు ఏదైతే ఉన్నాయో, మనం పేర్ల ముందు అబ్దుల్లా, అబ్దుల్ రజాక్, అబ్దుల్ పెట్టుకుంటాం కదా, మొహమ్మద్ రజాక్, ఇలా అబ్దుల్లా, మొహమ్మద్ పేర్లు ఇండియా గేట్ లో సుమారు 10,000 కంటే పేర్లు ఎక్కువ ఉంటాయండి. అల్లాహు అక్బర్. ఆలోచించండి. మొట్టమొదటి ప్రధానమంత్రి, చివరి మాట చదివిస్తాను, మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ప్రసంగం చేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఆయన ప్రసంగం చేస్తూ అంటున్నారు, భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అనేక మంది ప్రాణాలను అర్పించారు. ఆ ప్రాణాలను అర్పించినటువంటి వారందరి త్యాగాలు ఒక త్రాసులో పెడితే ఒక భాగం అనుకుంటే, మరోవైపు కేవలం సాదిక్పూర్ ఉలమాల త్యాగాలు మరోవైపు అంటున్నారండి. సాదిక్పూర్, అల్లాహు అక్బర్,
సాదిపూర్ ఎవరి ఇల్లు? పూర్తి సాదిపూర్ అంతా కూడా ప్రతి ఇల్లు కూడా ముస్లిం సమాజం అండి. సాదిపూర్ ఎవరి ఇల్లు? అలే హదీస్ ఉలమాలు. ఆయన రాస్తున్నారు ఏంటో తెలుసా? ఆయన చెబుతున్నారు సాదిపూర్ ఉలమాలు సుమారు 5 లక్షల మంది ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలను అర్పించారనుకున్నారండి. ఈ రోజు కొంతమంది శంకిస్తున్నారు. ఆలోచించండి సోదరులారా, మనమంతా కూడా ఒకే తల్లిదండ్రుల సంతానం అండి. మనందరూ ఎంతో మంది మా తాత ముత్తాతలు ఈ దేశ ప్రేమ కోసం స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలను అర్పించారు. కాబట్టి మత విద్వేషాలను విడిచిపెట్టండి. మనమంతా కూడా భారతీయం. అల్లా మనందరినీ కూడా భారతీయ ముస్లింగా మనల్ని పుట్టించాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. మనమంతా కూడా ఒక్కటే, మనందరి సృష్టికర్త ఒక్కడే. ఈ పరిస్థితి మారాలి అంటే ముస్లిం సమాజం మారాలి అంటే ఏంటది? ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బికౌమిహి హత్తా యుగయ్యిరు మా బికౌమిన్ అన్ఫుసహుం. ఓ ముస్లిం సమాజమా, నిశ్చయంగా ఒక జాతి వారు మారనంత వరకు అల్లా వారి స్థితిని మార్చను అని అంటున్నాడండి. మనం మన విశ్వాసాన్ని, మనం శిక్కులు వదిలేసి, విధాతులు వదిలేసి, మూఢనమ్మకాలు వచ్చి ఇవన్నిటినీ వదిలేసి స్వచ్ఛమైన తౌహీద్పై వస్తే, స్వచ్ఛమైనటువంటి అకీదాపై వస్తే, ప్రవక్త విధులతో చూపితే జ్ఞానం నేర్చుకుంటూ జ్ఞానాన్ని పంచుతూ దావతే తబ్లీగ్ చేస్తే, మనం పాపాల నుంచి దూరంగా ఉంటే ఇన్షాల్లా మనశక్తి మేరకు దావతే తబ్లీగ్ చేస్తే ఖచ్చితంగా అల్లా సహాయం వస్తుంది. అవిశ్వాసుల బారి నుంచి అల్లా మనకి సహాయం చేస్తారు. కాబట్టి ఇన్షాల్లా నమాజ్లో పట్ల శ్రద్ధ వహించండి. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని విడిచిపెట్టండి. ఇక నుంచి అయినా సరే తౌహీద్ పై, నమాజ్ పై స్థిరంగా ఉండే భాగ్యాన్ని అల్లా మనందరికీ కూడా ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షిర్కు నుండి, బిదాత్ నుండి, మూఢనమ్మకాల నుంచి అల్లా మనందరినీ కూడా దూరంగా ఉంచుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యావత్ ముస్లిం సమాజాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవిశ్వాసాల బారి నుంచి అల్లా మనందరినీ కూడా రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా ప్రపంచ వ్యామం నుండి దూరం చేసి ఇక్కడ ఆఖిరతో జీవితాన్ని లేదా సౌభాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేస్తున్నాను. ఓ అల్లాహ్, నా ఈ దేశాన్ని మతోన్మాదం నుండి, మారణ హోమం నుండి, మానవత్వం మరిచినటువంటి మృగాల నుండి, నరరూప రాక్షసుల నుండి ఓ అల్లాహ్ నా ఈ దేశాన్ని కాపాడు. ఓ అల్లాహ్, మేము చనిపోయి ఉన్న మా నోటి వెంట లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ కలిమాతో చనిపోయినటువంటి సౌభాగ్యాన్ని, అదృష్టాన్ని వల్ల మాకు ప్రసాదించు. ఆమీన్. సుబ్హాన రబ్బిక